చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకి సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంది. దానికి ఈ 6,000 మెంబర్స్ ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాస్టీస్గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ లేదండి ఓపెన్ చేసుకోవాలి. ఈరోజు దీంట్లోనండి ఫస్ట్ మనకి వచ్చింది రిజిస్టర్డ్ నెంబర్ 443432 గండి నానాజీ 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చిందండి, విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి. అదేవిధంగా 159 మార్క్స్తో విజయనగరం నుంచి గొర్లి రమ్య మాధురి, ఆ అమ్మాయి రిజిస్టర్డ్ నెంబర్ 4318582, ఆ అమ్మాయి సెకండ్లో ఉంది. అదేవిధంగా మనకి మేరు అచ్యుతరావు 144.5 రాజమండ్రి నుంచి రిజిస్టర్డ్ నెంబర్ 4008213, ఈ థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇందులోని సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క కానిస్టేబుల్ పోస్ట్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరపున పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళు ట్రైనింగ్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక మంచి పోలీసులా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓపెన్ చేస్తున్నాను సార్. Okay. Now they can download from our website slprb.ap.gov.in. They can calculate. ఇదేనా? No, slprb.ap.gov. ఇది వెబ్సైట్ కూడానండి, apslprb.ap.gov.in. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి వాళ్ళ రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మంచి మూమెంట్లోనేమో మేమేమో ఇక్కడ రిజల్ట్ ఓపెన్ చేసుకుంటుంటే మీరేమో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు. మా పని మేము చేసుకుంటున్నాం, చట్టం తను చేసుకుని పోతుంది. ఆ రిజల్ట్ అనేది తర్వాత చూద్దాం, ముందు ఈ రిజల్ట్ గురించి చూద్దాం. యాక్చువల్గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి.
అంతే కదా. ఈరోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే. నేను ఒకటి చెప్తున్నానండి, పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, రాజకీయంలో 20 సంవత్సరాలు పైగా ఉన్నారు, వాళ్ళ తండ్రి కూడా సీఎం. సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు. పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రొఫార్మా ఇస్తాం. మీరు ఎంతమంది వస్తారు, ఏ టైం టు ఏ టైం వస్తారు, హెలిప్యాడ్ ఎక్కడ పెట్టుకుంటారు, అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి. వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి, మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు, మేము కొంతమంది మాత్రమే వస్తున్నామని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక 100 మంది అలా సంథింగ్ ఒక 100-200 మందిని పెట్టారు. సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి. సో అలా కాకుండా ఆ తర్వాత మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి, పరిగెట్టుకుని రండి, అలా రండి, ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన. ఒకవేళ మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి. మరి జనాలు రాక నేను సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా, ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా? మేము రాజకీయంగా మాట్లాడుకుంటే 1,00,000 మాట్లాడుకోవచ్చండి, అవన్నీ ఎందుకు, మా పని మేము చేసుకుంటున్నాం. అంటే ఆయన ప్రోగ్రామ్ గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంక రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టేనా? ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ సింగపూర్ లాంటి 3-4 రోజులు సింగపూర్ వెళ్ళి నిద్రాహారాలు మాని వీరు తరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి అమరావతికి ఆహ్వానించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి వస్తున్నారు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇక్కడికి రాకూడదు, అలా రాకూడదు అంటే కనుక రాయనాటి ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి, దానికి తపన పడుతున్నాడు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి ఫిర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగిస్తున్నాడు. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే లాస్ట్ 5 సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు, కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు, ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి లాస్ట్ 5 years. అవన్నీ తర్వాత పక్కన పెట్టండి. ఈరోజు మేము ప్రజారంజకంగా మేము పరిపాలన చేసుకుంటున్నాం. ఈరోజు మా వ్యవస్థలన్నీ వాళ్ళు అదుపు తప్పినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ గాడి పెట్టుకునే పరిస్థితుల్లో మేము కష్టపడుతున్నాం. వీలైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనీసం ఒక తగిన సలహాలు ఇవ్వమనండి. నిజంగా అది మాకు ఉపయోగపడితే డెఫినెట్గా తీసుకుంటాం. అది హెచ్చరిక అని మీరు అనుకుంటున్నారు, సినిమా డైలాగ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా యాక్చువల్గా మీకు చెప్పాలండి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే లాస్ట్ టైం రైజ్ అయినాయి. దాన్నన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ఈరోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేయడానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మీ హడిల్స్ అన్నీ కూడా దాటుకొని ఈరోజు రిజల్ట్ ఓపెన్ చేసాం. కంపల్సరీగా నేను మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటే ఏంటంటే స్కార్సిటీ అయితే ఉంది డిపార్ట్మెంట్లో. దానికి కూడా లాస్ట్ 5 years కంప్లీట్గా వదిలేయటం మూలన మేము ప్రతిదీ ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలే, ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసి మాకు ఈరోజు మెన్ కావాలి కాబట్టి ఇమీడియట్గా దాని మీద ఉన్న హెడిల్స్ అన్నింటినీ క్లియర్ చేసుకొని ఈరోజు మేము వచ్చాం. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు అన్నట్టుగా కొంత ఖాళీలు అయితే ఉన్నాయి, వాటన్నిటికీ కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఏపీపీలకి సంబంధించి ఒక 42 పోస్ట్స్కి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. సో ఇలా ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇలా ఫేజెస్ వారీగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటాం.